అందిస్తారు. భవానీ చెప్పండి, ఇప్పుడైతే టైం 12:30 వస్తుంది. ఇది ప్రతి ఒక్కరికి కూడా లంచ్ టైం. ఇటు 12:30 నుంచి 1:32 వరకు కూడా అందరూ లంచ్ టైంగా ఉంటారు. మరి ఈ లంచ్ టైంలో కూడా ఓటర్లు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారా? ఎలా ఉంది పరిస్థితి ప్రస్తుతం? గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ థ్యాంక్ యూ లహరి. తెలంగాణ వ్యాప్తంగా 15 నియోజకవర్గాలకు గాను 13 సెన్సిటివ్ డివిజన్స్ ను పరిగణించినటువంటి ఎన్నికల కమిషన్ ప్రతి ఒక్క కేంద్రం పైన కూడా ఫోకస్ అయితే పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా ఉదయం 11 గంటల వరకు తెలంగాణలో పోలింగ్ పర్సంటేజ్ ని కనుక చూసినట్లయితే ఆదిలాబాద్ లో 31.51%, ఆథోల్లో 30.48%, నారాయణ ఖేడ్ లో 31.67%, సంగారెడ్డిలో 26.51%, భువనగిరిలో 27.97%, చేవెళ్లలో 20.35%, హైదరాబాద్ లో 10.70%, కరీంనగర్ లో 26.40%, ఖమ్మంలో 31.56%, మహబూబ్ నగర్ లో 30.70%, అలాగే మహబూబ్ నగర్ లో 27%, మల్కాజ్గిరిలో 15%, మెదక్ లో 29%, నాగర్ కర్నూలు లో 28%, నల్గొండలో 32%, నిజామాబాద్ లో 28.26%, పెద్దపల్లిలో 27%, సికింద్రాబాద్ లో 15.77%, వరంగల్ లో 24.18%, జహీరాబాద్ లో 31.83% అయితే ఇప్పటి వరకు తాజాగా పర్సంటేజ్ అనేది పోలైనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఉదయం 9 గంటలకు 9.51% అయితే ఇప్పుడు 24%గా పోలింగ్ అయితే నమోదైంది. దేశ వ్యాప్తంగా కూడా 26%గా పోలింగ్ పర్సంటేజ్ అనేది పోలైనటువంటి పరిస్థితి. సో ఉదయం 9 గంటల నుండి ఇప్పటి వరకు చూస్తుంటే ప్రతి ఒక్క నియోజకవర్గంలో పోలింగ్ పర్సంటేజ్ అనేది డబల్ అయ్యిందనే చెప్పాలి. అయితే తెలంగాణలో చాలా ప్రదేశాలలో వర్షపాతం కూడా నమోదవుతున్నటువంటి పరిస్థితుల్లోనూ ఓటర్లు వర్షం సైతం నిలబడి ఓటు హక్కును వినియోగించుకునేందుకైతే వస్తున్నారు. అలాగే కొన్ని ప్రదేశాలలో ఎండ వేడికి ఓటర్లు ఇబ్బంది పడకుండా టెంట్లు, అలాగే తాగునీటి కోసం మంచినీరు, కొంతమంది మజ్జిగలు పంపిణీ చేస్తున్నారు. అలాగే ఫస్ట్ ఎయిడ్ మెడికల్ క్యాంప్ ని కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. సో ఓవరాల్ గా తెలంగాణలో అయితే చాలా ప్రదేశాలలో ఇప్పటి వరకు శాంతియుతంగా పోలింగ్ జరిగింది అనుకునే లోపే అధికార పార్టీ అండ చూసుకొని రాష్ట్రంలో కాంగ్రెస్ నేతలు అయితే రెచ్చిపోతున్నారు అనే విమర్శలు కూడా తాజాగా వినిపిస్తున్నాయి. తాజాగా జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఓటు వేయడానికి వచ్చినటువంటి ఓటర్ పైన కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి సురేష్ షెట్కర్ సోదరుడు నగేష్ దాడికైతే పాల్పడ్డారు. అందరూ చూస్తుండగానే ఓటర్ ను కాలుతో తన్ని దౌర్జన్యానికి కూడా పాల్పడ్డారు. పోలీసుల సమక్షంలో ఎంత జరుగుతున్నా పట్టించుకోవడం లేదంటూ అధికార పార్టీకి వద్దకు పలుకుతున్నారంటూ కూడా పలువురు అయితే ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. నగేష్ పైన చట్టరీత్యా తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ కూడా చేస్తున్నారు. అయితే ఇక్కడ ఒకరిపై ఒకరు పరస్పరంగా నేతలను దృష్టిలో పెట్టుకొని ఒకరిపై ఒకరు ముఖ్యంగా రెచ్చగొట్టేటటువంటి వ్యాఖ్యలు చేయడంతో ఇష్యూస్ అయితే జరుగుతున్నాయి అనే చెప్పాలి. ఇంకా రేవంత్ రెడ్డి కూడా కొడంగల్లో కుటుంబ సమేతంగా తన ఓటు హక్కును కూడా వినియోగించుకున్నారు. తెలంగాణలో 17 లోక్సభ నియోజకవర్గాలు గాను పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతుందంటూ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఆయన భార్య అలాగే కూతురు నైమిష్ తో కలిసి ఓటు హక్కును కూడా వినియోగించుకున్నారు. కొడంగల్ జిల్లా పరిషత్ ఉన్నటువంటి ఒక ఉన్నత పాఠశాలలో ఆయన ఓటు వేశారు. సీఎం రాక నేపథ్యంలో కొడంగల్లో పోలీసులు కూడా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసి పోలింగ్ కేంద్రాల వద్ద కూడా పోలీసులు భారీగా మోహరించి అన్ని విధాల జాగ్రత్తలు అయితే తీసుకున్నటువంటి పరిస్థితి. అయితే ఇదిలా ఉంటే తాజాగా తెలంగాణలో రైతులు ఎన్నికల నేపథ్యంలో వినూత్నంగా నిరసనలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం కనుముక్కల గ్రామ రైతులైతే ధర్నా దిగారు. తమ ధాన్యాన్ని కొనుగోలు చేస్తేనే ఓటు వేస్తాము అంటూ తడిసిన ధాన్య బస్తాలను పోలింగ్ కేంద్రాల దగ్గర తీసుకొని వచ్చి వారైతే నిరసన తెలిపారు. దాంతో కనుముక్కల గ్రామంలో ఇంకా పోలింగ్ ఆరంభం అనేది కాలేదు. జిల్లా వ్యాప్తంగా అంతా కూడా వచ్చి వారు ధాన్యం బస్తాలను కొంటేనే ఓటు వేస్తామని చెప్పడంతో ఓవరాల్ గా ఇప్పటి వరకు విద్యుత్ కి అంతరాయం, అలాగే వర్షపాత సిచ్యువేషన్స్ లో ముఖ్యంగా
ఓటింగ్ అంటే ఈవీఎంలు మొరాయించాయని చూసాము. కాకపోతే తెలంగాణలో మాత్రము ఇప్పటి వరకు ఒక్క ఓటు కూడా పడనటువంటి నియోజకవర్గం ఏది అంటే అది కేవలం యాదాద్రి భువనగిరి జిల్లాలోని భూదాన్ పోచంపల్లి మండలం ఉన్నటువంటి కనుమొక్కల గ్రామం ఒకటనే చెప్పాలి. అయితే ఖమ్మం జిల్లాలోని ఎన్కర్ మండలము రాయమాధారం గ్రామ ప్రజలు కూడా లోక్సభ పోలింగ్ ను అయితే బహిష్కరించారు. ఎన్ఎస్పి కాలువ పైన బ్రిడ్జ్ నిర్మించాలంటూ నిరసన అయితే తెలుపుతున్నారు. ఈ నిరసనను రాయమాధారం గ్రామ ప్రజలందరూ కూడా పాల్గొనాలంటూ రాయదామరం పోలింగ్ బూత్ ని కూడా మొత్తం ఎవరు వెళ్లకుండా బహిష్కరించాలని చెప్పాలి. ఇక నాగర్ కర్నూలు జిల్లాలోని బల్మూర్ మండలంలో మైలారం గ్రామస్తులు కూడా లోక్సభ ఎన్నికలను బహిష్కరించారు. దీంతో ఓటర్లు లేక 179వ పోలింగ్ కేంద్రం కూడా ఎవరు లేక విలువలాడుతుందని చెప్పాలి. గ్రామంలో ఉన్న గుట్ట మైనింగ్లను రద్దు చేయాలంటూ ప్రజలు ఎన్నికలను బహిష్కరించారు. ఇక విషయం తెలుసుకున్నటువంటి అక్కడ ఆర్డీఓ మాధవి ఆ మైలారం గ్రామానికి చేరుకొని ఓటర్లతో చర్చిస్తూ మైనింగ్ సంబంధించి ఎన్ఎస్ఓ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేస్తాము, ఎన్నికల్లో పాల్గొనాలి అంటూ కూడా గ్రామస్తులకైతే స్పష్టం చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవరాల్ గా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు ప్రశాంతంగా కొనసాగినటువంటి పోలింగ్ ఇప్పటికిప్పుడు పరిణామాలు అనేవి మొత్తంగా రివర్స్ అయిపోయి ఉల్టా అయిపోయినాయి అనే చెప్పాలి. లహరి, తెలంగాణలో మనం చూసినట్లయితే కొన్ని పోలింగ్ కేంద్రాలలో ఓన్లీ సెల్ ఫోన్లే కాకుండా తమ వాహనాల తాళాలను కూడా లోపలికి అనుమతించడం లేదు. ఈ తాళాలను కూడా బయట ఉన్న వాళ్ళు మా దగ్గర ఉంచుతామని చెప్పి తీసేసుకొని వారందరివి కూడా కలిపేసి ఒకే దగ్గర పెట్టడం వల్ల ఎవరి కేసు ఏంటంటే కొన్ని వాహనాల కీస్ సేమ్ ఒకేలాగా ఉండడం వల్ల మేము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కూడా ఓటర్లు ఫిర్యాదు చేస్తున్నారు. దీనికి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి? ఎన్నికల కమిషన్ ఇప్పటికే తాజాగా ఓటు వేసేందుకు వచ్చినటువంటి అభ్యర్థులకు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని గతంలోనే పాస్ చేసిందని చెప్పాలి. లహరి, 2 రోజుల క్రితం నుండి కూడా సోషల్ మీడియాల వేదికగా ఇంకా ఇతర మాధ్యమాల వేదికగా కూడా ఓటు వేసేటువంటి ఎవరైతే ఓటర్లు ఉన్నారో వారు కేవలం సచివాలయ స్లిప్పులు అంటే వారి ఓటర్ స్లిప్స్ అలాగే ఏదైనా ఒక ఐడి ప్రూఫ్ ని తీసుకొని మాత్రమే వెళ్లాల్సి ఉంటుంది అని ముఖ్యంగా చెప్పారు. అలాగే రద్దీని కూడా దృష్టిలో ఉంచుకొని ప్రైవేట్ వాహనాల్లోనే రావాలి అంటూ కూడా ఇప్పటికే తెలిపారు. అయితే ఇప్పుడు స్మార్ట్ కీస్ రావడం, స్మార్ట్ వాచెస్ రావడం వలన దాంట్లో సీసీ క్యామ్స్ పెట్టి లోపల ఉన్నటువంటి అంటే విజువల్స్ తీసి సోషల్ మీడియాలో పెట్టడము, తాము ఎవరికి ఓటు వేసాము అనేది కూడా ఇలా విజువల్స్ తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకుంటున్నటువంటి సిచ్యువేషన్స్ 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో చూసిన నేపథ్యంలోనే ఎన్నికల కమిషన్ పూర్తిగా కట్టుదిట్టమైనటువంటి భద్రతలు అలాగే చర్యలను అయితే చేపట్టి కేవలం ఓటర్ స్లిప్ అలాగే ఒక ఐడి ప్రూఫ్ ని తీసుకొని వెళ్లాల్సి ఉంటుందన్నారు. ఒకవేళ వారు కనుక ఏదైనా వాహనాల్లో వచ్చి ఉంటే బయట ఎవరైనా రిలేటివ్స్ కానీ ఎక్కడైనా ఇవ్వాలి అని కూడా చెప్పారు. ఈ మాటలన్నీ పక్కకు పెట్టినటువంటి ఓటర్లు ఏం కాదు అన్న ధీమాతో డైరెక్ట్ గా పోలింగ్ బూతుల్లోకి రావడంతో పోలీసులు వారిని పర్సనల్ గా చెక్ చేసిన అనంతరము వారి దగ్గర ఉన్నటువంటి కీస్ కానివచ్చు, స్మార్ట్ వాచెస్ కానివచ్చు, సెల్ ఫోన్లు కానివచ్చు వారు స్వాధీనం చేసుకొని ఒక కౌంటర్ లో అయితే వారు పెట్టడం జరిగింది. అయితే ఇక్కడ పోలీసుల యొక్క కేర్లెస్నెస్ కూడా కనిపిస్తుందనే చెప్పాలి. ఒక పేపర్ లేకపోతే ఒక పౌచెస్ లాంటివి యూజ్ చేసి వారి పేర్లను అయితే పెట్టాలి. అయితే ఇక్కడ రద్దీ దృష్టిలో పెట్టుకొని పోలీసులు కూడా తమకేం పట్టనట్టు వ్యవహరించడం పట్ల ఓటు వేసేందుకు వచ్చినటువంటి ఓటర్లు ఈ ఇబ్బందులు అయితే పడుతున్నారు. వీరు వెనక్కి తిరిగి వెళ్లాలన్నా ఆ తాళాలు ఆ కీస్ తీసుకొని వెళ్లాలన్నా సరే వారికి సేమ్ మోడల్లో ఉన్నటువంటి ఆ వెహికల్ కీస్ తారుమారు అయిపోవడము, సో అక్కడంతా ట్రాఫిక్ కూడా జామ్ అవుతున్నటువంటి పరిస్థితి. ఇది నాట్ ఓన్లీ తెలంగాణ అండ్ ఆంధ్ర, ఇంకా ఇతర 8 రాష్ట్రాల్లో కూడా ఇదే సిచ్యువేషన్ అయితే తెలుస్తుంది. ఎలక్షన్ కమిషన్ చెప్పినటువంటి నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాటిని ఉల్లంఘించినటువంటి నేపథ్యంలోనే ఓటర్లు ఈ ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేస్తున్నారు. లహరి, భవాని, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.